యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్, తుంగబాలు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్, తుంగబాలు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య జరుగుతున్న ఫుడ్ పాయిజన్తో చాలామంది విద్యార్థులు చనిపోవడంతో కేటీఆర్ ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గురుకులాల్లో వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాల చాలా నిబద్ధతతో పనిచేశామని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, నాయకులు పంతం కృష్ణ, పత్తి వెంకటేష్, క్యాసగల్ల అనసూర్య, దయ్యాల సంపత్, కటకం బాలరాజు, చింటూ, వసంత తదితరులు పాల్గొన్నారు. మా దృష్టి తీసుకొని మేము రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీకి సమస్యలన్నింటినీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ సమస్యల పైన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం మేము ప్రోగ్రాం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలామంది పిల్లలు భోజనాలలో పరిస్థితులు చూసి చాలామంది హాస్పిటల్ అయ్యారు. దాదాపు కొంతమంది సూసైడ్ చేస్తున్నారు, కొంతమంది ఫుడ్ పాయిజన్తో కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అంటే ఫుడ్ విషయం కావచ్చు, లేకపోతే టీచింగ్ విషయం కావచ్చు, అదేవిధంగా మిగతా సమస్యలు ఏమైనా బిల్డింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మేము కొన్ని క్వశ్చనర్స్ మేము పిల్లల్ని అడుగుతాం మేడం. ఒక 2 నిమిషాలు టైం తీసుకొని మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న గురుకుల బాట కార్యక్రమంలో ఈరోజు ఆలేరులో ఉండే ఈ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు రావడం జరిగింది. విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఎలాంటి భోజన వసతులు కల్పిస్తున్నారనేది కూడా చూడడం జరిగింది. అలాగే విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మెనూ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారు ఏంటి అనే వాటి మీద కూడా వాకప్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 53 మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే, తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్పీ ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకులు కేటీఆర్ గారు సంకల్పించడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా గురుకుల పాఠశాలకు మా విద్యార్థులు విజిట్ చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా ఇక్కడ గొడవ చేయడం కానీ అలాంటివి లేదు. ఉపాధ్యాయులతో కూడా వాళ్ళతో విద్యార్థుల బాగోగుల గురించే వాకబు చేసినాం తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను ఏం చేయలేదు. స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఆపడం కానీ అలాంటివి కూడా మేము ఏం చేయలేదు. సో ఇంకా స్థానిక నాయకులందరూ కూడా, మా నాయకులందరూ కూడా స్కూల్కి ఇంకేమైనా కావాలంటే, స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసైనా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం. ఆ విధంగానే ఈ స్కూల్ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్. ఇలా రకరకాల లోకల్ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ స్కూల్కు వాళ్ళు తోచినంత సహాయం చేసిండ్రు. ఆ విధంగానే ఇట్లా వచ్చింది. సో ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా ఈ స్కూల్ను ఇంకా మా ఓన్ బిడ్డగా మేము కాపాడుకుంటాం, మా సొంత ఇంటిగా కాపాడుకుంటాం అనే ఒక సహృద్భావపూరితమైన వాతావరణంలో ఉంది. నేను ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా బీఆర్ఎస్పీ తరఫున, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప మీరేదో ప్రతి చోట సమస్య జరుగుతున్న, ప్రతి చోట విషాహారం సమస్య ఉంటే అక్కడ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు, లేకపోతే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అనే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఈ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణకు ఒక బంగారం లాంటి తరం ఇది, ఆ తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి,
అన్న ఉద్దేశంతో ఈ బిడ్డలు మన కన్న బిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళని ఏ విధంగా కాపాడుతూ వాళ్ళని ఎంత ప్రయోజకులు చేయాలనే దాని మీదనే ఈరోజు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టడం జరిగింది.